బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపం వచ్చింది. అవును, పలు జిల్లాల్లో 10 సెకండ్ల పాటు కంపించిన జనాన్ని భయపెట్టింది ఈ భూకంపం. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి, మనుగూరులో, నల్గొండలో 10 సెకండ్ల పాటు భూమి కంపించింది. అయితే గోదావరి తీరం వెంబడి భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో ఏర్పడిన అతిపెద్ద భూకంపం ఇదే అంటున్నారు నిపుణులు. ఈ హఠాత్ పరిణామంతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇక కృష్ణా జిల్లాలోని గంపలగూడెం, పాత తిరువూరులో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. రెక్టార్ స్కేల్ పై దీని తీవ్రత 5.3గా తెలుస్తోంది. చాలా సంవత్సరాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో, ఎస్పెషల్లీ తెలంగాణలో భూమి కంపించింది. 10 సెకండ్ల పాటు కొన్ని ప్రాంతాల్లో అయితే భూమి కంపించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు డాక్టర్ శ్రీనిజేష్, సీనియర్ శాస్త్రవేత్త మనకు మాట్లాడడానికి, రిటైర్డ్ సీనియర్ శాస్త్రవేత్త మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. అయితే నమస్తే అండి. అయితే జనరల్లీ మనం చూస్తే తెలంగాణలో చాలా ఏళ్ల తర్వాత భూమి కంపించింది. అసలు దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనుకోవచ్చండి? చాలా ఏళ్లు కాదండి, 2021లో మనకి పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఒక 4.8 మాగ్నిట్యూడ్ వచ్చింది జనవరి 26. ఈ ప్రస్తుతం వచ్చిన భూకంపం ఏదైతే ఉందో దాని కేంద్రం ములుగు డిస్ట్రిక్ట్ లో మేడారంకి చుట్టుపక్కల. ఇది నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ వాళ్ళు ఢిల్లీ నుంచి ఈ కేంద్రం గుర్తించారు. దీని మాగ్నిట్యూడ్ 5.3. ఈ భూకంపం ఎక్కడైతే సంభవించిందో దాన్ని టెక్టానికలీ గోదావరి ఫాల్ట్ అంటారు. అక్కడే ఈ భూకంపం సంభవించింది. అయితే శ్రీనిజేష్ గారు, జనరలీ టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ వల్ల ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే తెలంగాణలో మరియు ఏపీలో ఇట్లా ఎర్త్ క్వేక్ జోన్స్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ప్రజలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేడం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ని 2 సైస్మిక్ జోన్స్ లో IS 18932016 మ్యాప్ అంటారు. దాన్ని 2 జోన్స్ లో డివైడ్ చేశారు. ప్రస్తుతం వచ్చిన భూకంపం ఎక్కడైతే కేంద్రం ఉందో అది సైస్మిక్ జోన్ 3 కింద విభజించారు. అదే మనం హైదరాబాద్ చుట్టుపక్కల వాటిని సైస్మిక్ జోన్ 2 అంటారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కోస్టల్ ఆంధ్రాని ఎస్పెషల్లీ సౌత్ కోస్టల్ ఆంధ్రాని అంతా సైస్మిక్ జోన్ 3 కింద కేటగరైజ్ చేస్తారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతానికి ఈ భూకంపం వచ్చింది. ఇది మోడరేట్ సైజ్ మాగ్నిట్యూడ్ కన్నా తక్కువ. ఈ భూకంపాలు మనకి ఆ ఏరియాలో మనకి భద్రాచలం ఎర్త్క్వేక్ 1969 జూన్ లో వచ్చింది. దాని మాగ్నిట్యూడ్ కూడా సుమారుగా ఇదే మాగ్నిట్యూడ్ వచ్చింది. సో నాట్ దట్ ఈ ఏరియాలో మనకి ముందర భూకంపాలు రాలేదు. కనుక ఇక్కడ నిరంతరం నాకు తెలిసినంత మటుకు నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ న్యూఢిల్లీ వాళ్ళు భూకంప స్టేషన్స్ తో ఎక్కడెక్కడ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయో అవి రికార్డ్ చేస్తూ ఉంటారు. శ్రీనిజేష్ గారు, ఒకవేళ మనం చూస్తే ఇటు ములుగు అడవుల్లో రీసెంట్ గా సైక్లోన్ వచ్చింది. అయితే అదే ప్రాంతంలో భూకంపం కూడా ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఆ సైక్లోన్ కి ఏమైనా లింక్ ఉంది అని అనుకోవచ్చా? లేదమ్మా, అది ఉపరితలం నుంచి వచ్చింది సైక్లోన్. ఈ భూకంపాలు సంభవించేవి 10 నుంచి 30 కిలోమీటర్ల లోతులో సంభవిస్తాయి. సో దీన్ని టెక్టానిక్ స్ట్రెసెస్ ఏదైతే అక్యూములేట్ అవుతారో, మీరు ఏదైతే ఇండియన్ ప్లేట్ మూవ్మెంట్ అన్నారో దాని నుంచి అక్యూములేట్ అయిన స్ట్రెసెస్ అది ఎప్పుడైతే ఆ రాతి పొరలను అధిగమిస్తుందో అప్పుడే మనకి భూకంపం కింద సంభవిస్తున్నాం. శ్రీనిజేష్ గారు, ఫైనల్లీ ఇటు టెక్టానిక్ ప్లేట్స్ మూవ్మెంట్ అనేది అంటే ఎర్త్ క్వేక్ జోన్స్ లో మాత్రమే కాకుండా వేరే ఏరియాస్ లో కూడా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? అయితే ముందు జాగ్రత్తగా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనుకోవచ్చు? మేడం, ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏమిటంటే భూకంపం సంభవించడానికి టెక్టానిక్ ప్లేట్ మూవ్మెంట్, స్ట్రెస్ అక్యూములేషన్ కాకుండా రాతి పొరలలో పగళ్ళు ఉండాలి. అంటే వాటిని ఫాల్ట్స్ కింద మేము పరిగణిస్తాం. ప్రతి ఫాల్ట్ ఉన్న చోట మనకు భూకంపం రావాలని లేదు. కానీ కొన్ని ఫాల్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కాంటినెంటల్ స్కేల్లో లార్జ్ ఫాల్ట్స్ ఉంటాయో అక్కడ టెక్టానిక్ స్ట్రెసెస్ అక్యూములేట్ అయ్యి భూకంపాలు సంభవిస్తాయి. ప్రజలకి నేను చెప్పేది ఏమిటంటే భూమి కంపించినప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఒక 5 సెకండ్లు కన్నా ఎక్కువ అనిపించినప్పుడు ఇళ్ళ బయటికి రావాలను. లేకపోతే మీరు హైయర్ ఫ్లోర్స్ లో ఉన్నప్పుడు 10th ఫ్లోర్, 8th ఫ్లోర్, 7th ఫ్లోర్ లో ఉన్నప్పుడు మీరు బయటికి రాలేరు. సో ఎక్కడో ఒక చోట మీకు తలుపు ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడ తలదాచుకోండి. నాకు తెలిసినంత మటుకు
ఈ ఇక్కడ మనకి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని ఇంజనీరింగ్ డిజైన్ ప్రకారంగానే అయి ఉంటాయి. సో కట్టడాలకి ప్రాబ్లం లేదు, ఓన్లీ మట్టి ఇల్లు అలాంటి ఇళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కానీ దీనికి కాదు మేడం. శ్రీనిచేష్ గారు, జనరలీ ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇళ్ల నుండి బయటికి వచ్చేయడం లేకపోతే ఖాళీ స్థలాల్లోకి రావాలి అని అంటారు. అయితే చిన్న చిన్న గల్లీలు కూడా ఉంటాయి, అక్కడ కూడా ఇల్లులు ఉంటాయి. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళకి అటు ఇటు వాళ్ళు మటుకు వాళ్ళ ఇళ్లలోనే ఉంటాం బెటర్ మేడం, ఎందుకంటే కట్టడాలు ఎలా కట్టారో మనకి తెలియవు. సో అవి ఇట్లాంటి కానీ మేడం ఒక్కటి, భూకంపం సంభవించింది మనకు ఒక 200 కిలోమీటర్ల దూరంలో. అక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడైతే సైస్మిక్ తరంగాలు ఉంటాయో అవి వచ్చేటప్పటికి వాటి ఎనర్జీ తగ్గిపోతుంది. సో మనం దాని గురించి భయపడే అవసరం లేదు. ఎపి సెంట్రల్ జోన్ లో ఏమైందో చూడాలి మేడం. మీకు ప్రస్తుతానికి ఇది చాలా స్కెచీ ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు, ఎందుకంటే భూకంపం సంభవించి 7:27కి అది భూకంపం సంభవించింది, ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి. థ్యాంక్ యూ మేడం. రైట్, థ్యాంక్ యూ శ్రీనిచేష్ గారు.